హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం మళ్ళీ లాంగ్ వీడియోతో వచ్చాను. అక్షజ్తో చాలా కష్టంగా ఉంది లాంగ్ వీడియోస్ ఎడిట్ చేసి పెట్టడానికి. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి మేము షాపింగ్కి వెళ్తున్నాము. షాపింగ్ సిటీస్ ఇదికి అంటే షాపింగ్ సిటీస్ సౌత్ అన్నమాట. ఎందుకో తెలుసా, మా అమ్మ వాళ్ళు ఇండియాకి వెళ్తున్నారు. మా అత్తమ్మ వాళ్ళు ఇండియాలోనే ఉంటారు. సో వాళ్ళ కోసం కొన్ని గిఫ్ట్స్ తీసుకున్నాము. ఆ గిఫ్ట్స్ వాళ్ళతో పంపిద్దాము అనేసి అనుకొని ఇక్కడికి వచ్చాము. ఈ షాపింగ్ మాల్కి రావడానికి రాజు ఇష్టపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ ఐకియా ఉంటుంది మాకు. దాంతో పాటు ఇంకా టాయ్ స్టోర్స్ ఉంటాయి, ఫర్నిచర్ షాప్స్ ఉంటాయి, అన్నీ దగ్గరలోనే ఉంటాయి. అన్నీ ఒకేసారి తీసుకోవచ్చు అనేసి ఇక్కడికి వస్తూ ఉంటాము. ఇది ఎంట్రన్స్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతున్నాము. చూడండి, ఫస్ట్ రాగానే అక్షయ్ కోసం కొన్ని స్నాక్స్ అండ్ ఇక్కడ మాకు ఇంట్లో కావాల్సిన వస్తువులు అండ్ ఆల్సో వాటర్ బాటిల్ తీసుకున్నాము. అక్షయ్కి స్నాక్స్ ఉంటే కొంచెం సైలెంట్గా కూర్చొని ఉంటాడు అండ్ మాకు షాపింగ్ కూడా కొంచెం ప్లెజెంట్గా అయ్యిద్దేమో అనేసి ఆలోచించి మేము అలా స్నాక్స్ తీసుకొని వెళ్తూ ఉంటాము. బట్ అక్షయ్ మళ్ళీ మాకు చుక్కలు చూపించాడు అనుకోండి, అదొక వేరే విషయము. ఇక్కడ రైట్ సైడ్లో ప్లే ఏరియా ఉంటుంది పిల్లల కోసము. పిల్లలందరూ అక్కడ ఆడుకుంటూ ఉంటారు. కానీ అక్షయ్ ఇంకా చిన్నవాడే కదా, మేము ఎలోన్గా వదిలేసి అక్కడ షాపింగ్ చేసుకోవాలి అని మాకు లేకుండే. సో వాడికి కనిపించకుండా వాడిని ట్రాలీలోనే ఉంచి మేము తీసుకొచ్చాము. ఇక్కడ మా ఇన్లాస్ కోసం కొంచెం షాపింగ్ చేసుకున్నాము. అన్నీ అక్కడ ఇక్కడ తిరగకుండా ఒకే షాపింగ్ మాల్లో అన్నీ అయిపోయేలాగా చూసాము. ఫైనల్గా కొన్ని మంచి ఐటమ్స్ దొరికాయి, అవి షాప్ చేసేసాము. షాపింగ్ అంతా ఒక ఎత్తు అయితే వాటిని సెలెక్ట్ చేయడం చాలా టైం పట్టింది. వామో, చాలా టైర్డ్ అయిపోయాము. అండ్ ఆల్సో టోడ్లర్ ఏజ్లో ఉన్న పిల్లలతో షాపింగ్ అంటే మామూలుగా లేదు. వామో, మరి చుక్కలు చూపిస్తున్నాడు అక్షయ్ మాకైతే. ఇలా మదర్స్ ముగ్గురు నలుగురు పిల్లల్ని పట్టుకొని షాపింగ్ ఎలా చేస్తారు వామో అని అనిపించింది మాకైతే. షాపింగ్ అంతా అయిపోయింది. ఇంకా కొంచెం వీడియో షూట్ చేద్దాము అనేసి అక్షయ్ని పట్టుకొని మేము వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. బట్ అక్షయ్ చాలా సపోర్ట్ చేయట్లేదు. సపోర్ట్ చేస్తాడు అని అనుకున్నా కానీ చేయట్లేదు. అసలు మీరు చెప్తే నమ్మరు, కానీ మాకు ఒక్కటి కూడా ప్రాపర్గా ఫ్యామిలీ ఫోటో అనేది లేదు. అక్షయ్ బర్త్డేకి మేము తీసుకున్న ఫొటోస్ ఉన్నాయి, కానీ దాంట్లో అక్షయ్ వేరే సైడ్ చూడడము, లేదంటే మేము కళ్ళు మూసుకోవడము, ఇద్దరు నేనైనా లేదంటే రాజైనా అలాగే ఉన్నాయి, కానీ ప్రాపర్గా ఫొటోస్ లేవు. అందుకే మీరు మా ముగ్గురిని ఒకే ఫ్రేమ్లో చూడడం చాలా తక్కువగా చూస్తారు. షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మాకు ఫుడ్ కోర్ట్కి వెళ్ళి అక్కడ కొంచెం రిలాక్స్ అవ్వడం ఇష్టము. అక్కడికి వెళ్ళి కొంచెం రిలాక్స్ అయిపోయాము. ఇక మా షాపింగ్ అయిపోయాక తర్వాత అసలైన హీరో ఎంట్రీ ఇచ్చాడనమాట. చూడండి ఎంత ఎనర్జీ ఉందో. ఫుడ్ తినమంటే ఉండదు ఎనర్జీ. ఇక్కడ వదిలేస్తే చాలు చాలా బాగా ఆడుకుంటాడు. వాడు ఆడుకుంటుంటే చూడ్డానికి చాలా సరదాగా అనిపించింది. మేము చాలా టైం స్పెండ్ చేసాము వాడితో పాటు. చాలా క్యూట్ మూమెంట్స్ కూడా మేము క్యాప్చర్ చేసాము. చూడండి, వాడి ఎనర్జీ ముందు మా అలసట అంతా ఎగిరిపోయింది. ఇంకా
అక్షయ్ అసలు ఫుడ్ తినమంటే అస్సలు తినడు. చాలా మారం చేస్తూ ఉంటాడు. అపెటైట్ చాలా తక్కువుంది అక్షయ్‌కి. కానీ ఏదైనా ఆడుకోవాలి, పిల్లలున్నారు అని కనిపిస్తే చాలు ఎనర్జీ ఎక్కడి నుండొస్తుందో ఏమో! మీ పిల్లలు కూడా అంతేనా? అక్షయ్! అక్షయ్! Fire went out, lights went down. When you feel lost in your shadow, ఇక్కడ అనిపించింది పాపని తోసేస్తున్నాడేమో అనేసి. బట్ భలే క్యూట్‌గా హగ్ ఇచ్చాడు. in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. షాపింగ్ కూడా అయిపోయింది. అక్షయ్ ఆటలు కూడా ముగిసిపోయాయి. ఇక మేము ఇంటికి తిరిగి ప్రయాణం అవుతున్నాం. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి గీతా వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.